యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక ప్రజా కలయిక ఏంటో తెలుసా అండి? అలహాబాద్ కుంభమేళ. అదేనండి, అలహాబాద్ అంటే ప్రయాగరాజ్ కుంభమేళ అండి. త్రివేణి సంగమం అని కూడా అంటాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక ప్రజా కలయికగా రికార్డు సృష్టించిందండి. వచ్చే సంవత్సరం జనవరి 13వ తారీఖున మళ్ళీ ఈ అలహాబాద్ కుంభమేళ అంటే పూర్ణ కుంభమేళ జరగబోతా ఉంది. 2019లో జరిగింది అర్ధ కుంభమేళా అండి. అర్ధ కుంభమేళాకి, పూర్ణ కుంభమేళాకి చాలా తేడా ఉందండి. అర్ధ కుంభమేళాయే యోగి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక పూర్ణ కుంభమేళాని వీళ్ళు దానికన్నా బాగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కాకపోతే మన తెలుగు వారికి పుష్కరాలు సాంప్రదాయంగా వస్తున్నాయండి. అందుమూలంగానే ఈ కుంభమేళా అంటే ఇంకా మన తెలుగు వారికి చాలా మందికి తెలీదు. అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా బాగా తెలుసుకొని మన తెలుగువారు కూడా కుంభమేళాలకు వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఇదివరకైతే చాలా కుంభమేళాలకి తెలుగువారు వెళ్ళేవారు కాదండి. ఇప్పుడైతే కొద్దిగా ఆ సాంప్రదాయం పెరిగినట్టే కనిపిస్తా ఉంది. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. అలహాబాద్ కుంభమేళా గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఈ కుంభమేళకు సంబంధించిన అనేక సూత్రాలు మనకు వేదాల్లోనూ పురాణాల్లోనూ లభిస్తాయండి. ముఖ్యంగా ఋగ్వేదంలో 10వ మండలంలోని 89 అధ్యాయంలో 7వ మంత్రంలో చెప్తా ఉన్నారండి. ఆ మంత్రం అండి ఇది. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే అండి, కుంభమేళాలో చేసేటటువంటి స్నానము, దానము, హోమము, జపము వంటి సత్కర్మల వల్ల ఒక గొడ్డలు ఎలాగైతే అడవినంతా నాశనం చేస్తుందో, ఒక పచ్చి కుండ ఏదైతే వర్షంలో తడిసి ఎట్లా అయితే నాశనం అయిపోతుందో అట్లా మనుషుల పాపాలన్నీ ఈ కుంభమేళాలో ఇట్లాంటి సత్కర్మలు చేయడం వల్ల మనుషుల పాపాలన్నీ నశించిపోతాయని చెప్పేసి మనకి ఋగ్వేదం చెప్తా ఉందండి. అంటే ఈ ఋగ్వేదం చెప్తా ఉంది కాబట్టి ఈ కుంభమేళ చాలా ప్రాచీనమైనదిగా చెప్తారు. ఈ కుంభమేళ గురించి మనకు దొరికిన ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 302వ సంవత్సరంలో ప్రయాగరాజ్లో జరిగినటువంటి ఈ కుంభమేళాకి గ్రీకు యాత్రికుడైనటువంటి మెగస్తనీస్ వచ్చాడండి. ఆ కుంభమేళా గురించి ఈ మెగస్తనీస్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 299 సంవత్సరంలో పాహియాను, క్రీస్తు శకం 629 సంవత్సరంలో హుమయూన్ సంగ్ అనే చైనా యాత్రికులు వారి వారి రీతిలో ఈ కుంభమేళాన్ని వారి వారి గ్రంథాల్లో పొందుపరిచారండి. అంటే ఈ కుంభమేళా సాంప్రదాయం అనేది మనకి చాలా ప్రాచీనమైనదిగా తెలుస్తూ ఉంది. కాకపోతే మన తెలుగు వారికి పుష్కరాలు సాంప్రదాయంగా వస్తున్నాయి. ఈ కుంభమేళాల గురించి అంతగా పెద్దగా ఎవరికి తెలియదండి. ఇప్పుడిప్పుడే తెలుసుకుని ఈ కుంభమేళాలు కూడా మన తెలుగు వారు హాజరవుతున్నారు. అంటే మన తెలుగువారే కాదండి, ఈ దక్షిణాది వారికి కుంభమేళా సాంప్రదాయం చాలా తక్కువగా తెలుసండి. ఎక్కడో సాధు సంతులకి, పండితులకి, పురోహితులకి, కొద్దిగా ఆధ్యాత్మికతలో ఉండేవాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళు సామాన్య ప్రజానీకానికైతే చాలా తక్కువగానే తెలుసండి ఈ కుంభమేళాల గురించి. ఇప్పుడు ఈ సామాన్య ప్రజానీకం కూడా ఈ కుంభమేళాలకు వెళ్ళే సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటా ఉన్నారు. అందుకనే ఈ అలహాబాద్ కుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద జనాలు హాజరయ్యే ఈవెంట్ కాబట్టి ఈ కుంభమేళా గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకుందామని వీడియో చేస్తున్నానండి. ఇక ఈ కుంభమేళా ముఖ్యంగా 4 చోట్ల జరుగుతుందండి. ఇదైతే నదులకు జరగదండి, ఓన్లీ ప్రదేశాల్లోనే జరుగుతుంది. హరిద్వార్లో జరుగుతుందండి, అలహాబాద్లో జరుగుతుంది, తర్వాత నాసిక్లో జరుగుతుంది, తర్వాత మన ఉజ్జయినిలో జరుగుతుందండి. ఈ 4 ప్రదేశాల్లోనూ కుంభమేళా జరుగుతుంది. అలహాబాద్ కుంభమేళా అయితే 2013లో జరిగిందండి. 2013లో అలహాబాద్ కుంభమేళాకి నేను కూడా హాజరవడం జరిగింది. ఆ 2013 అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మీకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందండి. ఈ అలహాబాద్ కుంభమేళా ఈ 4 కుంభమేళాల్లోకి చాలా పెద్ద కుంభమేళా అండి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు 20 కోట్లు. అందులో చాలామంది ఈ కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రాజస్థాను, తర్వాత పంజాబు, ఇట్లాంటి గుజరాత్ ఇట్లాంటి ప్రదేశాల నుంచి చాలా విరివిగా జనాలు వస్తారండి. దాని గురించే ఈ కుంభమేళా చాలా అలహాబాద్ కుంభమేళా చాలా, అలహాబాద్ అనకూడదండి, ప్రయాగరాజ్ అనాలి. ఈ ప్రయాగరాజ్ కుంభమేళా చాలా ప్రశస్తిని పొందిందనమాట అండి. దేశ విదేశాల్లోనే ఇది ఒక రికార్డ్ అండి. ఈ ప్రయాగరాజ్ కుంభమేళా అనేది
ఇక ఈ కుంభమేళ ఎప్పుడు ప్రారంభమవుతుంది? వచ్చే సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం పౌర్ణమి అంటే జనవరి 13వ తేదీన ఈ కుంభమేళ మొదలవుద్దండి. ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ఈ కుంభమేళ ముగుస్తుందండి. దాదాపు 42 రోజుల పాటు ఈ కుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళాలో ముఖ్యంగా అంటే ముఖ్యమైన డేట్స్ కొన్ని ఉంటాయండి. ఈ కుంభమేళ అంటేనే నాగసాధువులకి, సాధు సంతులకి అందరికీ చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు. ముఖ్యంగా నాగసాధువులకి ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలన్నా, ఒక వ్యక్తి ఈ సాధు సాంప్రదాయంలోకి వెళ్ళాలన్నా ఈ కుంభమేళా నుంచే మొదలు పెడతారండి. ఈ కుంభమేళాలోనే స్వపిండ ప్రదానం చేసుకుంటారండి ఈ నాగసాధువులందరూ. అక్కడి నుంచే వీళ్ళు ఆ సాంప్రదాయంలోకి వెళ్ళిపోతారు. ఈ నాగసాధువులు ఎవరు, ఒక వ్యక్తి నాగసాధువుగా ఎలాగ మారతాడు, ఇవన్నీ ఒక 2 వీడియోలు హరిద్వార్ కుంభమేళా అప్పుడు ఒక 2 వీడియోలు చేశానండి. అది లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైగా ఐకార్డ్స్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఆ వీడియోలు, చాలా బాగుంటాయండి 2 వీడియోలను. ఇకపోతే ఈ అలహాబాద్ కుంభమేళా, ఈ అలహాబాద్ కుంభమేళాలో ఈ నాగసాధువులు అని చెప్పుకున్నాం కదండి. ఈ సాధువులకి ముఖ్యంగా 3 స్నానాలు చేస్తారండి. ఈ కుంభమేళా 42 రోజుల్లోనూ ముఖ్యంగా 3 స్నానాలు చేస్తారు. వాటిని షాహీ స్నానాలు అంటారండి. అవి కాకుండా ఇంకో 5 స్నానాలు కూడా ఉంటాయండి. మొత్తం 8 డేట్స్ ఈ కుంభమేళాలో చాలా ముఖ్యమైనవండి. అంటే అన్ని రోజులు ముఖ్యమైనయే, కాకపోతే ఈ సాధు సంతులు అందరూ కలిసి చేసే ఒక 3 స్నానాలు ఉన్నాయండి. వాటిని షాహీ స్నానాలు అంటారు. ఇంకొక 5 స్నానాలేమో మామూలు. ఈ షాహీ స్నానాల్లో క్రౌడ్ బాగా ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్ళలేని వాళ్ళు కనీసం నేను చెప్పే ఈ 5 డేట్స్లోనూ వెళ్ళొచ్చండి. అప్పుడు కూడా కొద్దిగా జనాలు ఎక్కువగానే ఉంటారు. జనం తట్టుకోలేము, మాకంత ఓపిక లేదు, మేము జనాన్ని తట్టుకోలేము అనుకుంటే మిగతా రోజుల్లో కూడా వెళ్ళి చేయొచ్చండి. అది కూడా ఈ 40 రోజుల పాటు కుంభమేళలో ఏ రోజున స్నానం చేసినా అదే ఫలితం వస్తుందండి. కాకపోతే కుంభమేళాను చూడాలి, కుంభమేళాను ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ముఖ్యంగా 3 షాహీ స్నానాల్లోనూ ఏదో స్నానానికి హాజరవ్వండి. ఇక ఈ కుంభమేళా డేట్స్ అండి, పుష్య శుక్ల పౌర్ణమి జనవరి 13వ తారీఖున మొదలవుద్దని చెప్పాం కదండి. జనవరి 13 సోమవారం రోజున మొదలవుద్దండి. మొదటి షాహీ స్నానం వచ్చేసి జనవరి 14 మంగళవారం అండి. అది మకర సంక్రమణం. ఆ రోజున మొదటి షాహీ స్నానం చేస్తారండి. ఈ సాధువులందరూ మొత్తం కలిసి ఆ రోజున మొదటి షాహీ స్నానం చేస్తారండి. ఆ తర్వాత డేట్ వచ్చేసి జనవరి 29 బుధవారం మౌని అమావాస్య రోజు అండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అలహాబాద్ ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకి ఈ జనవరి 29 బుధవారం మౌని అమావాస్య రోజున చేసే స్నానం చాలా విశేషంగా చెప్తారండి. ఆ రోజు ప్రపంచంలోని ఎక్కడ సాధు సంతులు, నాగసాధువులు, అఘోరాలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ జనవరి 29 బుధవారం మౌని అమావాస్య రోజున ప్రయాగరాజులో ఉంటారండి. ఇది వాళ్ళకి చాలా ముఖ్యమైన డేట్ అనమాట. ఇది 2వ షాహీ స్నానం. ఇక 3వ షాహీ స్నానం వచ్చేసి ఫిబ్రవరి 3 సోమవారం వసంత పంచమి రోజున చేస్తారండి. ఈ 3 సాధు సంతులకి ముఖ్యమైన డేట్స్ అనమాట అండి. అవి కాకుండా జనవరి 25 శనివారం ఏకాదశి స్నానం అండి. తర్వాత ఫిబ్రవరి 4 మంగళవారం రథసప్తమి స్నానం. ఫిబ్రవరి 8 శనివారం భీష్మ ఏకాదశి స్నానం అండి. ఫిబ్రవరి 12 బుధవారం మాఘ పౌర్ణమి స్నానం. ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి స్నానం అండి. ఇవి కూడా చాలా విశేషమైన డేట్స్ అండి. ఈ 8 డేట్లలోనూ ఎవరైనా కుంభమేళాను ఎంజాయ్ చేయాలి అనుకుంటే 8 డేట్లలోనూ మీరు వెళ్ళి స్నానం చేయండి. ఇక చెప్పాను కదండి, జనవరి 29 రోజునైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎవరైనా అంటే దాదాపు జనవరి 29న దాదాపు ఒక 3 కోట్ల మంది ఈ కుంభమేళా స్నానం చేయొచ్చని ఒక అంచనా అండి. ఇదే ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ అండి. ఈ వచ్చే కుంభమేళా ఆ రికార్డుని అధిగమిస్తుందని చెప్పేసి లెక్కలేస్తున్నారండి. మరి చూడాలండి ఇది ఏం జరుగుతుంది అన్నది చూడాలి. పోయిన 2013లో జరిగిన కుంభమేళాలో ఇదే రోజున తొక్కిసలాట జరిగి అంటే ఒక రైల్వే బ్రిడ్జ్ కూలిపోయి 40 మంది చనిపోయారండి. ఈ మౌని అమావాస్య స్నానం రోజునండి. పోయిన కుంభమేళాకి నేను ఆ రోజునే వెళ్ళానండి. చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది అనమాట అండి. ఒక 20-30 సమ్మక్క సారక్క జాతరలో కలిపితే ఎట్లా ఉంటుందో అంత క్రౌడ్ ఉంటుందండి ఆ రోజున జనవరి 29. మిగతా రోజుల్లో కూడా అంటే నేను చెప్పిన 8 డేట్స్లో కూడా చాలా ఎక్కువగానే క్రౌడ్ ఉంటుందండి.
అందుకని ఎవరైనా క్రౌడ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ డేట్స్ వెళ్ళాలండి. లేదు క్రౌడ్ని అవాయిడ్ చేయాలి, మేము ప్రశాంతంగా వెళ్ళి చూడాలి, చూసి రావాలి అనుకుంటే మిగతా డేట్స్లో వెళ్ళండి. ఇది అలహాబాద్ కుంభమేళా గురించిన ఇన్ఫర్మేషన్ అండి. మరి ఈ కుంభమేళాకి ఏంటి ప్రాశస్త్యం ఏంటి అని చెప్పేసి అడగొచ్చండి. అయితే ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తే ప్రజలకు అమృతత్వం సిద్ధిస్తుంది, తద్వారా ముక్తి లభిస్తుంది అని చెప్పేసి స్కాంద పురాణంలో చెప్పబడిందండి. అందులోను ప్రయాగరాజు అంటే ఈ త్రివేణి సంగమం యొక్క మహత్యం దూర్వాస పురాణం, పద్మ పురాణం, మత్స్య పురాణం ఎందు లభిస్తుందండి. తీర్థరాజ్యంగా పిలువబడే ఈ ప్రయాగరాజులు ఆచరించే కుంభమేళా స్నానానికి ఒక విశేషమైన మహత్యం ఉంటుందండి. ఆ మహత్యం ఏంటంటే కార్తీక మాసంలో 1000 సార్లు గంగా స్నానం చేసిన, లేదంటే వైశాఖ మాసంలో 1,000,000 సార్లు నర్మదా నదిలో స్నానం చేసిన, లేదంటే మాఘమాసంలో 100 సార్లు గంగా నదిలో స్నానం చేసిన ఎంత ఫలితం అయితే లభిస్తుందో ఈ ఒక్క ప్రయాగలో కుంభమేళా రోజుల్లో స్నానం చేస్తే అంతే ఫలితం లభిస్తుందని చెప్పేసి మనకి స్కాంద పురాణం అయితే వివరిస్తూ ఉందండి. ఇక తులసీదాసు ఈ కుంభమేళా గురించి ఒక కీర్తనే రాశాడండి కుంభమేళా గురించి. ఆయన ఏం చెప్తారంటే, ఈ ప్రయాగరాజులో ఈ మాఘమాసంలో ఈ కుంభమేళాలో స్నానం చేస్తే త్రికాలయములు యందు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం స్నానం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు అయితే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే అధిక ఫలితం కలుగుతుందని చెప్పేసి స్వయాన తులసీదాస్ చెప్పాడండి. ఇది ఈ కుంభమేళా గురించి. అందుకనే వీలైతే ఈ కుంభమేళాకి వెళ్ళి అటువంటి ఈ పితృతర్పణాలు, ఈ కుంభమేళా స్నానం ఇవన్నీ ఆచరించి రండి, తద్వారా ముక్తిని పొందమని చెప్పేసి నా సలహా అండి. ఇది అలహాబాద్ కుంభమేళా గురించి. ఈ అలహాబాద్ కుంభమేళా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. జనవరి 29 వెళ్ళేవాళ్ళు మాత్రం కొద్దిగా చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలండి. చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుందండి. ఆ జనవరి పోయిన సంవత్సరం 12 సంవత్సరాల క్రితం అది మహాకుంభమేళా జరిగిందండి. అంటే 144 ఇయర్స్కి వచ్చే కుంభమేళా 2013లో జరిగిందండి. ఆ వీడియో ఫుటేజ్ని అంతా నేను మన ఛానల్లో పెడతాను. ఒకసారి ఈ ముఖ్యమైన డేట్స్లో ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ కుంభమేళా గురించి తెలుసుకుని వెళ్ళండి, ఇవన్నీ చూసి వెళ్ళండి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడతారనమాట. ఇంకొకటి, ఆ రోజు మిగతా డేట్స్ అయితే నాకు తెలియదు కానండి, ఈ జనవరి 29 రోజున వెళ్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఈ సంగం పాయింట్ కొద్దిగా 8-9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. పోయినసారి అయితే ఈ 9 కిలోమీటర్లు మమ్మల్ని కాలినడకనే నడిపించారు. 18 కిలోమీటర్లు అండి. మొత్తంగా ఒక 20-22 కిలోమీటర్లు ఆ రోజు నడవాల్సి వచ్చిందండి. మనం నడవక్కర్లేదండి, ఆ క్రౌడ్లో జనం గెంటేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే గెంటుతా అట్లా నడుచుకుంటే వెళ్ళిపోతారండి. ఇది మీరు గమనించాల్సిన విషయం అనమాట. అంత హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. వాళ్ళు నడక నడిస్తే వచ్చే దుమ్ముకే మొత్తం మన బట్టలు మనం అంతా మొత్తం ఆ దుమ్ముకే అతుక్కుపోతామండి. అంత హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది అనమాట అండి ఆ రోజున. కాకపోతే మిగతా రోజుల్లో కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే ఈ అలహాబాద్ కుంభమేళాకి మన గోదావరి పుష్కరాలకి ఎలాగైతే అన్ని పుష్కరాల్లోనూ ఎక్కువ మంది జనం వస్తారో, ఈ అలహాబాద్ కుంభమేళాకి చాలా ఎక్కువ మంది జనం వస్తారండి. పోయిన 2021లో జరిగిన హరిద్వార్ కుంభమేళా ఆ రోజు అప్పుడు కోవిడ్ ఉండటం మూలంగా చాలా తక్కువ మంది, దాదాపు ఒక 5% హాజరయ్యారండి. ఎవరైనా కుంభమేళాకి హాజరవలేము, జనవరి 2021లో మేము హాజరవ్వలేదు, ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉందండి. అందుకనే వచ్చే సంవత్సరం 2025లో జరిగే ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకి చాలా ఎక్కువ మంది జనం వచ్చే అవకాశం ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ యాత్రను ప్లాన్ చేసుకోండి. ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే 4-5 ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే మన రెగ్యులర్ ట్రైన్, మన సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ ట్రైన్ ఏదైతే ఉందో అది ప్రయాగరాజ్ జంక్షన్కి అయితే వెళ్ళటం లేదండి. PCOI అంటే ప్రయాగరాజ్ చౌకీ అనే స్టేషన్కి వెళ్తుందండి. ఈ ప్రయాగరాజ్లో దాదాపు 5 స్టేషన్లు ఉన్నాయండి. ప్రయాగరాజ్ జంక్షన్, ప్రయాగరాజ్ చౌకీ, ప్రయాగరాజ్ సంగం, ప్రయాగరాజ్ రాంబగ్,
ఇంకొకటి సుబేదార్గంజ్. ఈ 5 స్టేషన్స్ ఉన్నాయండి ప్రయాగ్రాజ్లోను ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల దూరంలో. ప్రయాగ్రాజ్ చౌకీకి సంగం పాయింట్ స్థలం ఏదైతే ఉందో అది దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ప్రయాగ్రాజ్ జంక్షన్ ఏమో యమునా నదికి అవతల వైపు ఉత్తరం వైపున ఉంటుందండి. ఈ ప్రయాగ్రాజ్ చికోరి అనేది యమునా నదికి అవతల వైపు ఉంటుందండి. ఈ 2 స్టేషన్లకి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ 2 స్టేషన్ల మధ్యలోనే ఈ సంగం పాయింట్ ఉంటుందండి. ఇది ప్రయాగరాజ్ వెళ్ళే వరకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాను. ఇక బస్ స్టాండ్ వచ్చేసి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ బస్ స్టాండ్ని కూడా మూసేసి ఇట్లాంటి పర్వదినాల్లోనూ ఎక్కడో పక్కన పెడతారండి. ఇది వరకు అనుభవం అన్నమాట అండి. మరి ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా చేస్తారు ఇవన్నీ నేనైతే చెప్పలేను, కానీ ఇదివరకు అయితే మమ్మల్ని ఆ మౌని అమావాస్య రోజు మాత్రం దాదాపు 20 కిలోమీటర్లు నడిపించారండి. ఇది కుంభమేళాకు వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఓపిక్గా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఈ డేట్స్లో వెళ్ళేవాళ్ళు మాత్రం. మిగతా రోజుల్లో అయితే చాలా సింపుల్గానే వెళ్ళొచ్చండి. మిగతా రోజుల్లో అయితే ముఖ్యంగా ఈ డేట్స్ షాహీ స్నానాల్లో వెళ్ళేవాళ్ళు మాత్రం కొద్దిగా ఈ జాగ్రత్తలు తీసుకుని మాత్రం వెళ్ళండి. ఇకపోతే కాశీ, అయోధ్య ఈ కుంభమేళా రష్లో పెట్టుకోకపోవడం బెటర్ అండి. ఎందుకంటే అయోధ్య కొత్తగా నిర్మించిన గుడి కాబట్టి దాదాపు ఈ సంవత్సరం దాదాపు 10 కోట్ల మంది దర్శించుకున్నారు అయోధ్యని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 10 కోట్ల మంది అంటే కాశీని మించిపోయిందండి అయోధ్య. ఈ కుంభమేళకు వచ్చే ప్రతి ఒక్కరు దాదాపు ఒక 80% మంది కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ అయోధ్య వెళ్ళడానికి అవకాశం ఉందండి. దాని మూలంగానే ఈ కుంభమేళా టైంలో కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు ఈ కుంభమేళా టైంలో కాకుండా ఈ కుంభమేళా అయిపోయిన తర్వాత కాశీ లేదంటే అయోధ్య ప్లాన్ చేసుకోవటం బెటర్ అండి. ఇది నా సలహా మాత్రమే. ముందరే చెప్పినట్టుగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఈ కుంభమేళా గురించి అన్ని మీకు వివరించానని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.